హార్మోజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా క్లోజ్ చేయడం వల్ల మన యొక్క 22 నౌకలు కూడా అక్కడ ఆగిపోయాయి. ఆ విషయం ఇరాన్కి తెలుసు, ప్రపంచ దేశాలకి తెలుసు. ఎందుకంటే అన్ని దేశాల యొక్క నౌకలు అక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు భారత ప్రభుత్వం అటు అబ్బాస్ అరాక్జీ తోటి, అలాగే పెజిష్కియాన్ తోటి, మస్తఫా ఖమేన్తో కూడా మాట్లాడారు. మస్తఫా ఖమేన్తో డైరెక్ట్గా మాట్లాడలేదు, కాకపోతే ఆయన ప్రతినిధులతో మాట్లాడారు, అహ్మదియాన్తో. ఇలా మాట్లాడిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు నిన్న ఏం చెప్పుకున్నాం, సపరేట్గా ఒక కారిడార్ ఇచ్చింది. అంటే భారత్ యొక్క నౌకలకి సపరేట్గా కారిడార్ ఇచ్చిందని చెప్పుకున్నాం. అయితే ఇలాగే మన దేశాల నౌకలకి మాత్రమే కాదు, చైనాకి అలాగే మరికొన్ని దేశాలకు చెందినటువంటి నౌకలకి ఈ యొక్క కారిడార్ని ఏర్పాటు చేశారు. ఆ కారిడార్లోనే మన నౌకలను కూడా పంపించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అయితే ఇక్కడ కూడా ఇరాన్కి కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అంతకుముందే ఏవైతే బాంబులు ఉన్నాయో, సైమన్ బాంబులు ఇవే ఉంటాయి కదా, ఆ బాంబులు పెట్టేసింది. ఒక్కొక్క పడవ నుంచి 3-4 బాంబులు అక్కడ విడుదల చేయడం జరిగింది. అవి ఇప్పుడు వాటికి దొరకడం లేదు కొన్ని. అది కూడా చాలా పెద్ద గందరగోళంగా ఉంది ఇప్పుడు అక్కడ. అవి ఎప్పుడు పేలుతాయో, ఎప్పుడు ఉంటాయో ఏం అర్థం కాని పరిస్థితి. అప్పుడు చాలా వరకు కొన్ని వందల వేల బాంబుల్ని అది అమర్చేసింది. కొన్నిటికి వాళ్ళు ఆ మ్యాప్ను కూడా కనుక్కోలేకపోతున్నారు. దీనివల్ల సపరేట్గా ఒక రూట్ ఏర్పాటు చేసామనుకున్నారు, కానీ ఆ రూట్లో కూడా ఐఆర్జీసీకి చెందినటువంటి వాళ్ళు ఈ బాంబులు పెట్టేశారంట. ఇప్పుడు నౌకలు ముందుకు కదలాలన్నా ఇరాన్కి కూడా భయమే. ఏదైనా పేలితే ఆ దేశంతో దౌత్యం దెబ్బతింటారు. అందుకోసమని ఇప్పుడు వెనక్కి జంపుతుంది. భారత్ ఏం చేస్తుంది, ఎన్ని నౌకలు వీలైతే అన్ని నౌకలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. దేశ ప్రయోజనాలే తప్ప, అంటే దేశ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదనేదే తప్ప, ఇరాన్తో కానీ, ఇజ్రాయెల్తో కానీ, లేకపోతే అమెరికాతో కానీ నేరుగా యుద్ధంలోకి దిగి సపోర్ట్ చేయడం కానీ, లేదనుకుంటే వ్యతిరేకించడం కానీ చేయకుండా పక్కా ప్లాన్తో ఉంది. అందుకే ఈరోజు మనకి సపరేట్గా ఒక కారిడార్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ నౌకలు రాకపోతే పరిస్థితి ఏంటి? అందుకనే ఇక్కడ ఏదైతే రాలేదో, అంటే చమురైతే కంపల్సరీ ఇక్కడ నుంచే రావాలి. దానికి సంబంధించి వేరే వేరే దేశాల నుంచి కూడా చమురు తెప్పిస్తున్నాం. 41 దేశాల నుండి తెప్పిస్తున్నాం. ఎక్కువగా ఇక్కడ నుంచే మనకి సప్లై అయితే అవుతుంది. ఇది కాకుండా కొన్ని పళ్ళు, అలాగే మరికొంత ఇంగువ, ఇవి కాకుండా మరికొన్ని వస్తువులు, ఇవన్నీ కూడా ఆగిపోతున్నాయి. అందుకోసమని ఆఫ్రికా ఆస్ట్రేలియాతో వెంటనే మాట్లాడింది. అది ఇప్పుడు కాదు, 2 నెలల క్రితం నుంచే మాట్లాడుతూ ఉంది. యుద్ధం మొదలైన తర్వాత అది ఇంకా ఎక్కువగా ఇవి జరిగాయి, డిస్కషన్లు, చర్చలు జరిగాయి. సో ఇప్పుడు మరొక 3 పడవలు ఆఫ్రికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి రాబోతున్నాయి. అంటే ఇక్కడ మనము దౌత్యపరంగా విజయం సాధించాం ఇరాన్లో. కానీ ఇప్పుడు హార్మోజ్ జలసంధి పరిస్థితి ఎలా ఉందంటే ఇరాన్ చేతిలో కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆ సైమన్లన్నింటినీ వెతికి బయటికి తీయాలి. అవి లేదంటే పేలుతాయో పేలవన్నా ఇది కూడా వాళ్ళకి తెలియాలి. ఐఆర్జీసీ ఒకవైపు ఇటువైపు ఉంటుంది, మరొక వైపు ఏమొచ్చేసి అటు హార్మోజ్ జలసంధిలో కూడా కాపలాగా వస్తుంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరూ వచ్చి ఇవి తీయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు తీస్తారంటే తీయరు, ఎందుకంటే యుద్ధం ముగింపుకు వచ్చినంత వరకు కూడా ఏదో ఒకటి ఆ యుద్ధం గురించి తేలాలి. అప్పటి వరకు కూడా వీటిని తీయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే తీసేస్తే అమెరికా మళ్ళీ రెచ్చిపోద్ది, ఇక్కడ ఉన్నటువంటి నౌకలన్నీ కూడా పారిపోతాయి. అందుకని ఇప్పుడు వీటిని తీయలేనటువంటి పరిస్థితి. ఒకటి టెక్నికల్ ప్రాబ్లం, 2 యుద్ధానికి సంబంధించినటువంటి ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మధ్య ఇరాన్ ఇరుక్కుంది. అందుకే ఇప్పుడు భారతదేశం మరి మీరు ఏదైనా చేసుకోండి, అక్కడ ఏదో ఒక విధంగా తెప్పించండి మిల్లుకో ఏదో ఒకలాగని జయశంకర్ గారికి అప్పచెప్పేసి మిగతా యొక్క వాణిజ్యం అంతా కూడా ఇటువైపు నడుపుతున్నారు. అవసరమైతే యూరప్ దేశాలని, ఆఫ్రికాని, అలాగే ఇప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియాతో పాటు ఎక్కడ ఏదైనా సరే, అంటే హార్మోజ్ జలసంధిలో ఏదైతే చిక్కుకుంటుందో ఆ చిక్కుకున్నది ప్రతిదీ ఎక్కడైనా సరే ఆల్టర్నేట్గా ఉంటే అక్కడ నుండి తెప్పిస్తుంది. అంటే దేశ ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రస్తుతానికైతే భారతదేశం ఇది ఒక్కటే దృష్టిలో పెట్టుకొని చేస్తుంది. అందులో కొంచెం ఫెయిల్ అవ్వచ్చు, లోపాలు ఉంటాయి ఎక్కడైనా సరే. ఇది సముద్ర మార్గంలో ప్రయాణాలు, యుద్ధం నుండి తప్పించుకోవాలి. కేవలం హార్మోజ్ జలసంధిలో మాత్రమే కాదు, ఆ యుద్ధం ఎటు నుంచి ఎటు తిరుగుతుందో తెలియదు. అంతర్జాతీయ జలాల విషయానికి ఆసియాలో ఇటువైపు పర్వాలేదు, కానీ ఈశాన్యం వైపు అక్కడ ఏ విధంగా ఏ నౌకు వచ్చినా సరే భయంగానే రావాలి. ఎటు నుంచి అంటే మీకు సౌత్ అమెరికా నుండి వచ్చినా, నార్త్ అమెరికా నుండి వచ్చినా, యూరప్ నుండి వచ్చినా, రష్యా నుండి వచ్చినా, ఎక్కడి నుండి వచ్చినా మనకి భయంగానే ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు ప్రతికూలతలు వస్తుంటాయి. దాన్నే మనం పెద్దగా సాగదీసి చెప్పుకుంటే మరి ఇంకేం చెప్పలేదు.